హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, మా డింపుల్ బర్త్డే అని చెప్పి మేమైతే మధ్యాహ్నం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని మేమైతే వచ్చేసామండి. అసలు జియో అతను వస్తాను అనేసి వెయిట్ చేసాము. అంటే టైమింగ్ చెప్పారు, ఫస్ట్ 10 నుంచి 11 లోపల అన్నారు. సరే అందుకని చెప్పి మా అమ్మకైతే నేను అది చూసుకొని మేము 11 కంతా వచ్చేస్తాము అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు పోస్ట్పోన్ చేసి 11 నుంచి 12 లోపల వస్తాము అన్నారు. మెయిల్ అయితే వచ్చింది. సరే ఆ టైంకంతా మనము సరేలే లంచ్ టైంకంతా వెళ్ళిపోదాంలే అని ప్లాన్ చేసుకున్నాము. చూస్తే వాళ్ళు రానే లేదు. లేట్ అవుతుందని చెప్పి త్వరగా బయలుదేరేసాము. అమ్మ వాళ్ళైతే లంచ్ చేసేసి మా కోసం వెయిట్ చేస్తున్నారు. తినకుండా అయితే 1:30కి అలా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 1:30 అయింది. ఇక్కడ 1కి అలా బయలుదేరాము. ఒక 20 మినిట్స్ అంతే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము. వాళ్ళు కూడా తిరుచానూరు దగ్గర ఉండరు కాబట్టి త్వరగానే వెళ్ళిపోయాము. వెళ్ళిపోవడము అమ్మ అయితే అన్నీ తెచ్చి హాల్లో పెట్టేసింది. ఫస్ట్ తినేయండి, లేట్ అయిపోయింది అని చెప్పి. నేను కూడా ఫుల్ అలసిపోయి ఉన్నాను. వెళ్ళాలని చెప్పి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. డింపుల్ బర్త్డే అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేశాను కదా, ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి పనుకునేద్దామా అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ తినేసి మళ్ళీ కావాలంటే పోయి పనుకోబో అని చెప్పింది. అందుకే అమ్మ బిర్యానీ, చికెన్ పులుసు, రసము, పెరుగు, వైట్ రైస్ ఇవన్నీ అయితే చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే వడ కూడా చేస్తానని చెప్పింది. ఇప్పుడు వద్దు, ఈవినింగ్ అలా చేయలేమ్మా, ఇప్పుడు ఇది తినేస్తాంలే బిర్యానీ అని చెప్పాను. అమ్మ అయితే సూపర్గా చేసిందండి బిర్యానీ అయితే. లస్త అక్కడే ఉంది కదా, హాలిడేస్ ఇచ్చారని చెప్పి తనైతే మమ్మీ వచ్చావా అనేసి గట్టిగా పట్టుకొని వదలనే లేదు. మిస్ అయ్యిందంట నన్నైతే. తినేసి అయితే రూమ్లోకి అయితే వచ్చేసాము. నిన్న తాజ్లో ఎగ్జిబిషన్ అయితే జరిగిందంట. అక్కడ కొన్ని వస్తువులు అలానే ఒక టాప్ అయితే తీసుకునిందంట. రూమ్లోకి రాగానే నాకైతే చూపిస్తూ ఉంది ఇవి తీసుకున్నాను అని. నేను చూసి మీకు కూడా అయితే ఒకసారి చూపిస్తున్నాను. 3 days అంట, 9, 10, 11. వీళ్ళు 9th డే రోజు అయితే వెళ్ళారు. 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ 3 రోజులైతే తాజ్లో ఎగ్జిబిషన్ జరిగింది. అమ్మ వాళ్ళ పక్కనే కాబట్టి, తాజ్ పక్కనే ఉండారు కాబట్టి వెళ్ళైతే వచ్చారంట. టైం పాస్ అవ్వలేదని ఈవినింగ్ అలా తీసుకొని వెళ్ళింది లస్తానైతే. క్లిప్స్ కొన్ని తీసుకునింది. అలానే ఒక లిప్ లైనర్ పెన్సిల్ మనం లిప్స్టిక్ లాగా యూస్ చేసేవచ్చు. అదైతే చాలా బాగునింది, నాకైతే బాగా నచ్చింది. బోలెడ్ కలర్లు తెచ్చుకో ఉండకూడదా, బాగుంది నాన్న ఇది అని చెప్పాను. సరేలే ఈరోజు నువ్వు వస్తావు కదా, ఈరోజు వెళ్దాము అనేసి అనుకున్నాం మమ్మీ అనేసి మలస్తా అయితే చెప్తాంది. ఇదైతే 100 రూపీస్ అంట. చాలా బాగుండిందండి. పూసుకోగానే కొంచెం గ్లో వచ్చినట్టయితే నాకైతే అనిపించింది ఫేస్కి అయితే. మరి లిప్స్టిక్ లాగా అనిపించలేదు, అలానే పూసుకున్నట్టు కూడా అనిపించలేదు. సింపుల్గా ఉన్నింది, నాకు బాగా నచ్చింది. అదే అంటున్నాను, ఈరోజు వెళ్దాంలే ఈవినింగ్ వచ్చావు కదా అనేసి మా అమ్మ అయితే అంటుంది. నేను బాగుంది మా, కలర్లు తెచ్చుంటే బాగుండు అని అంటే ఆ మాట అయితే అనింది. ఇవైతే తీసుకున్నారు. అలానే ఒక టాప్ తీసుకునింది అన్నాను కదా, అదైతే మలస్తే అయితే మమ్మీ ఇదైతే భలే నచ్చింది అనేసి చూపిస్తూ ఉంది. ఇదైతే చాలా బాగుండిందండి, స్మూత్గా ఉంది, కంఫర్ట్గా కూడా ఉండదంట. తనకైతే మెత్తగా ఉందని చెప్పి నాకైతే చెప్తా ఉంది. చాలా బాగుంది మా, ఏమో నాకు బాగా నచ్చింది. తేగానే నేను ఒకసారి అయితే వేసి చూశాను, నాకు బాగా నచ్చింది అని చెప్పింది. దీని కాస్ట్ అయితే 500 రూపీస్. బాగుంది, ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చారు, బాగుంది. టాప్ అయితే మటుకు మామూలుగా లస్తాకైతే XXL సరిపోతుంది. ఇదైతే మీడియం సైజే, అంటే
తను వేసుకునే సైజు కన్నా చాలా చిన్న సైజే, కానీ ఎక్కువ లూజ్గానే ఉంది, కంఫర్ట్గా కూడా ఉందంట, బాగుంది అని చెప్పింది. హ్యాండ్స్కి మటుకు చిన్నగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు, 3-4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇంకా అలానే లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంది, సాఫ్ట్గా ఉంది, బాగుంది. మామూలుగా నాకు మా అమ్మ మా లస్త సెలెక్షన్ అయితే నాకు నచ్చదు. అంటే వీళ్ళు ఏమంటే కలర్స్ కొంచెం డల్గా తీస్తారు, కానీ ఇదైతే బాగుంది, తనకి లేని కలరు, క్లాత్ కూడా బాగుందని చెప్పి నాకైతే బాగా నచ్చింది. సింపుల్గా ఉంది నాన్న, బాగుంది అనేసి ఇంకా మా లస్తాకైతే చెప్తున్నాను. అందుకే మమ్మీ అమ్మమ్మ కూడా సెలెక్ట్ చేసింది బాగుందని చెప్పి, మీ మమ్మీకి నచ్చుతుందో లేదో లే అమ్మా అనేసి అనిందంట. నాకైతే నచ్చింది, కంఫర్ట్గా ఉంది. ఇంక ఇవే మా లస్తా మా అమ్మ నిన్న తాజ్లో తెచ్చిన ఐటమ్స్ అయితే. ఇంక ఇప్పుడైతే కొంతసేపు అయితే మేమైతే పడుకునేద్దాము అనుకుంటున్నా. అలానే ఇంకా నేను లస్తా కోసము తెచ్చిన డ్రెస్ మీకు ఇంతవరకు చూపించలేదు కదా, డింపుల్ బర్త్డే కోసము నేను ముందుగా అయితే తీసి పెట్టేసి ఉన్నాను. ఒకవేళ తను ఇక్కడే ఉంటే అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకొని ఉన్నాము గుడికి ఎక్కడికైనా. నేనైతే కాణిపాకం అనుకున్నాను డింపుల్ బర్త్డే రోజు వెళ్ళాలని. ఆ రోజు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఇంకా అందుకే ఇంకా లస్తా లేదు, ఇంకా నేను వెళ్ళలేను కదా, ఇంకా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది కాణిపాకం వెళ్ళి అయితే. మామూలుగా అయితే నేను 1 ఇయర్ హాలిడేస్లో ఉన్నా, లేకపోతే 1 ఇయర్కి ఒకసారి వెళ్ళేసి వచ్చేదాన్ని. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది వెళ్ళి. ఇంకా డింపుల్ బర్త్డే అప్పుడు హాలిడేసే కదా, ఇద్దరు ఇంట్లో ఉంటారని అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా నేను అలా అయిపోయేసరికి ఇంకా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసరికి నేనైతే ఇంక మళ్ళీ వెళ్ళలేదు. ఇంక ఇదైతే నేను ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఉండే ఇది అనిల ఫ్యాషన్స్ అని ఇన్స్టాలో చూశాను. ఇంకా అదైతే ఎట్లుంది ఏమి అనేసి చూద్దాము, డ్రెస్సులు బాగుండాయి అని అంటే ఇంకా నేను మా కిందింట్లో ఉండే అక్క ఇద్దరం కలిసి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే 1000 రూపీస్ అయితే పడింది. నాకైతే బాగుందండి. ఈ మోడల్ అయితే మా చిన్నప్పట్లో ట్రెండు, ఇలా పట్టు మోడల్లో బయట వచ్చి కొంచెము డిఫరెంట్గా మనకు గ్రాండ్ లుక్ ఇచ్చేటట్లయితే ఉండేది అప్పట్లో అయితే. ఇంకా అలా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసిందని నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా మా లస్తాకి కూడా ఈ మోడల్లో లేదు, బాగుంది అని చెప్పి ఇంకా తీసుకున్నాను. ప్యాంట్ కూడా ఎలాస్టిక్ వచ్చింది, కంఫర్ట్గా ఉంది లస్తాకి అయితే. ఇంకా బాగుంది అని చెప్పి ఇదైతే డింపుల్ బర్త్డే రోజు కనేసేని నేనైతే తీసుకున్నా. ఎవరు బర్త్డే ఉన్నా ఇద్దరికి అయితే మేము డ్రెస్సులు తీయించేస్తాము. ఇంకా అలా నేనైతే ముందుగానే తీసి పెట్టేశానని చెప్పి డింపుల్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు లస్తాకి అయితే తీయలేదు. ఇంక ఈ డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అంతలో కేక్ కటింగ్ అనుకున్నాం కానీ ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసేసాను. ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టేశాము ఈసారి డింపుల్కి అయితే. బట్టలకే అయితే ఎక్కువ పెట్టేశాను. అందుకే ఈసారి సింపుల్గానే చేసుకునేద్దాము అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము. నేనైతే ఆ డ్రెస్ చూపించేశాక మీకు మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ 4:30కి అలా అయితే అమ్మ వచ్చి వడలు అయితే చేసుకొని వచ్చింది. ఇంకా చికెన్ పులుసు ఉంది కదా, ఇంకా దాంతో తినండి అని చెప్పి ఇంకా రూమ్లోకి అయితే తెచ్చేశారు. నేనైతే అమ్మని అరిచాను. అమ్మ కూడా వంట చేసి అలసిపోయింది కదా, కొంచెంసేపు పనుకో ఉండొచ్చు కదా, ఇప్పుడేం అర్జెంటు అనేసానంటే ఇంకెప్పుడు తింటారు, ఎప్పుడో ఒకసారి వస్తావు, వచ్చినప్పుడు మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోతావు అనేసని ఇంకా అమ్మ అయితే ఇంకా ఇలా చేసుకొని వచ్చి పెట్టింది. ఇంకా వడలు అయితే కుమ్మేసాము మేమైతే. మా అమ్మ చేసిన వడలు అయితే బాగుంటుంది, అంటే నేను చేస్తాను కానీ నాకు ఎందుకో నేను చేసుకొని తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మ చేసి ఇలా నాకు తెచ్చిస్తే ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా చేసి పెట్టింది అయితే బాగా ఇష్టంగా తినేస్తాను నేనైతే. ఇంకా వడలు తిన్నాము. కొంచెంసేపు అట్లా మాట్లాడుతూ ఉండగానే మా అమ్మ అయితే ఇంకా 5:30కి అలా అయితే ఇంకా టీ పెట్టుకొని వచ్చి ఇచ్చేసింది. అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే కూర్చున్న చోటనే అన్నీ అయితే మన ముందుకైతే వచ్చేస్తాయి. ఇంకా అమ్మ అయితే ఒకటి తర్వాత ఒకటైతే ఇలా తెచ్చిస్తూనే ఉనింది ఏదో ఒకటైతే. ఇంకా టీ తాగేసి ఇంకా 6 అలా అవుతుందమ్మా, రా అటాపై తిరుక్కొని వద్దాము, నువ్వేదో కొనుక్కోవాలన్నావు కదా, వచ్చి నువ్వే చూసి తీసుకుందువు రా అని చెప్పి ఇంకా అమ్మ అయితే
తాజ్కి అయితే తీసుకొని వెళ్ళింది. ఇంకా మా లస్తానైతే డ్రెస్ వేసుకున్నానా చూద్దాము, డింపుల్ బర్త్డే కదా, ఇంకా దానికోసమనే కదా తీసాము, వేసుకో అటపై తిరుక్కొని వద్దాము అని చెప్పి ఇంకా లస్తా దగ్గర కూడా కొత్త డ్రెస్ అయితే వేయించాను. మా డింపుల్కి కూడా డ్రెస్ తీసుకొని వచ్చాను, వేరేది మార్చుకో అని చెప్తే ఇంకా అది కంఫర్ట్గా ఉందని చెప్పి తనైతే ఇంకా మళ్ళీ డ్రెస్ ఏం మార్చుకోలేదు, ఇంకా ఆ డ్రెస్తోనే అయితే ఉండిపోయాడు. కానీ ఆ డ్రెస్ అయితే డింపుల్కి బాగా సెట్ అయింది. ఆ మెరూన్ కలర్ షర్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది డింపుల్ వేసుకుంటే. ఇంక ఇక్కడ ఎగ్జిబిషన్లో అయితే ఇంకా బ్రాండెడ్ షూలని, ఇంకా అలానే పర్ఫ్యూమ్స్, ఇంకా బట్టలు రకరకాలుగా అయితే ఉన్నాయండి. ఇది సెకండ్ డే కదా, కొంచెము రష్ ఎక్కువగానే ఉంది. నేను ఏముంటారులే అనుకున్నాను, కానీ మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు, కానీ మళ్ళీ ఉన్నంగా అయితే పెరిగారు. ఈవినింగ్ అయ్యేసరికి బాగానే వచ్చి షాపింగ్ చేస్తున్నారు అందరూ అయితే. ఇంకా నిన్న డ్రెస్సులు ఆల్రెడీ టాప్ తెచ్చుకునింది కదా, ఇంకా డింపుల్ని ఏమన్నా నీకు నచ్చితే తీసుకో అని చెప్పింది. ఇంకా లస్తాకి తీర్చింది కదా, అందుకని చెప్పి డింపుల్ ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని చెప్పి తీసుకోమని చెప్పింది. తనకైతే ఏం నచ్చలేదంట అండి. ఏమో ఎగ్జిబిషన్ అంటాం కానీ నాకైతే పెద్దగా అయితే బట్టలు అయితే ఏమంతగా నచ్చలేదు. ఇంకా వచ్చాం కదా అని చెప్పి మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేస్తున్నాము. ఎగ్జిబిషన్ అంతా అయితే ఏమేమి ఉన్నాయి ఏమి అనేసని. నాకు ఇలాంటి వాటికన్నా జ్యువెలరీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళడం అయితే బాగా ఇంట్రెస్ట్. ముందు ఒకసారి ఈ తాజ్లోనే 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ అనుకుంటా, తాజ్లోనే ఎగ్జిబిషన్ జరిగింది. అప్పుడైతే జ్యువెలరీ ఐటమ్స్, అలానే ఇయర్ రింగ్స్, మామూలు జ్యువెలరీకి సంబంధించినవి అన్నీ అయితే ఉన్నాయి. అప్పుడైతే నాకు భలే ఇంట్రెస్ట్గా ఉన్నింది చూడ్డానికైతే. ఇప్పుడు బట్టలు పెద్దగా నాకు చూడబుద్ధి అవ్వలేదు. కొన్ని చూశాను, ఏమన్నా బాగుంటే తీసుకుందాంలే అని చెప్పి లస్తా కోసమని. అబ్బాయిలకి ఏం తీస్తామండి, వాడికి ఇక్కడ తీసినా కూడా సెట్ అవ్వదు అని నాకు అనిపిస్తుంది. తనకైతే మామూలు షాపుల్లో తీసేటివే సెట్ అవుతుంది. ఒకవేళ లూజు టైట్ ఉన్నా మనం అడ్జస్ట్ చేయొచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు కూడా. ఇంక ఇక్కడ తీసామంటే సెట్ కావని చెప్పి నేను డింపుల్కి అయితే వద్దని చెప్పేసిన. తను కూడా ఇంకా ఆల్రెడీ షాపింగ్ చేశారు కదమ్మా, నాకైతే ఏం వద్దు అని చెప్పేశాడు. ఇంక ఇక్కడ డోర్ మ్యాట్స్ ఉంటే అవైతే చూస్తున్నాను, అవైతే బాగున్నాయి. ఇంకా కాస్ట్ ఎక్కువ అనిపించింది అదైతే మటుకు. ఇంకా వీళ్ళు టాయ్స్ ఉంటే, సాఫ్ట్ టాయ్స్ ఉంటే వీటిని చూడాలనేసని ఇంకా ఈ కార్నర్కి అయితే వచ్చారు. వీటితో అయితే కొంతసేపు అయితే అక్క తమ్ముడైతే ఆడుకున్నారు. ఇంక ఈ బొమ్మ బాగుంది, ఆ బొమ్మ బాగుంది అనేసని ఇంకా చూసుకుంటున్నారు. నేనైతే ఇది స్పైడర్ మ్యాన్ అని అంటే, ఏందమ్మా నువ్వు మరీ ఇంత మోసంగా ఉండవు, ఇది కెప్టెన్ అమెరికామా, నువ్వు ఏం చెప్తున్నావు, స్పైడర్ మ్యాన్ లాగా కనపడతా ఉందా అనేసని ఇంకా వాళ్ళైతే ఎత్తి చూపిస్తున్నారు. నాకు తెలియదు నాన్న వీటి గురించి అనేసి అని అంటుంటే, ఇంకా వాళ్ళు అవి చూస్తూ ఉంటారు కాబట్టి మూవీస్, వాళ్ళకి ఐడియా ఉంది ఆ బొమ్మల పైన. ఇంకా కార్టూన్ బొమ్మలు అవన్నీ ఉంటే ఇవన్నీ అయితే బాగా చూస్తున్నారు. ఏమన్నా కొనుక్కునేట్టుగా అంటే కొనుక్కోండి అని అంటే వద్దని చెప్పేశారు. ఏమి ఇంకా మేము చిన్నపిల్లల ఏం వద్దు మా అనేసని ఇంక అంటున్నారు. మా డింపుల్ని చూపించి ఇది నువ్వేరా అనేసని ఇంకా వాళ్ళ అక్క అయితే ఎక్కిరిస్తూ ఉంది. ఇంక ఇట్లా కొంచెం టైం అయితే ఇట్లా స్పెండ్ చేసాము, ఎంతసేపు ఇంట్లో ఉండేది అని ఇంక ఇట్లా తీసుకొని వచ్చింది, రండి చూద్దురు అని. అమ్మ అయితే మంచిదనిపించింది వచ్చాకైతే. ఇంకా మొత్తం అయితే చూస్తున్నాము, పెద్దగా లోపలైతే ఏం కొనలేదండి, ఏం పెద్దగా నచ్చలేదు నాకైతే. కొంచెము డిఫరెంట్గా అని అనిపించలేదు. అయిపోయినాయా లేకపోతే ఇంతేనా అనేసి అయితే తెలియదు. చూసాము చాలా వరకు అయితే ట్రై చేసాము. ఈ స్లిప్పర్స్ కూడా నాకైతే పెద్దగా బాగుండాయి అన్నట్టు అనిపించలేదు. ఇంకా అందుకే వద్దులే పదమా ఏమో అని చెప్పేశాను. మళ్ళీ అయితే ఏమన్నా నచ్చితే తీసుకోండి అని అమ్మ అయితే చెప్తూనే ఉన్నింది. నాకే ఎందుకో వద్దులే అని చెప్పి ఇంకా బయట వెళ్ళిపోతున్నాము. ఇంకా వచ్చాం కదా అని ఇంకా మొత్తము చివరి దాకా అయితే వెళ్ళి చూస్తూ వెళ్తున్నాము.
ఇదైతే నిన్న చూసిందంట, తీసుకోవాలని అనుకునిందంట లసిత అయితే. ఈ టీషర్ట్ అయితే ఇంకా తీసుకునేట్టుగా అంటే తీసుకో, మీ మమ్మీ కూడా వచ్చింది కదా, బాగుంటే తీసుకో నీకు సైజుకుంటే అనేసని ఇంకా మా అమ్మ అయితే లసితని అంటుంది. నేనైతే వద్దులే నాన్న ఏంటికిలే అని చెప్పేశాను. మళ్ళీ అయితే లేదు నిన్న తను తీసుకోవాలనుకునింది తీసుకొనిలే అని చెప్పి ఇంకా అమ్మ అయితే అంటుంది. ఇంకా మళ్ళీ నేను అట్లా చెప్పేశానని చెప్పి ఇంకా లసిత అయితే తీసుకోమన్నా కూడా వద్దులే మమ్మీకి నచ్చలేదు కదా అని చెప్పి ఇంకా వద్దనేసింది. మళ్ళీ చూసైతే ఇంకా బయట వచ్చాక ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి బాగుండాయి అని చెప్పి ఇవైతే తీసుకున్నాము. ఇంకా నిన్న అమ్మ తెచ్చునింది కదా లిప్ లైనర్వి, ఇంకా అవైతే చూస్తున్నాము. అవి లైనర్ కన్నా లిప్స్టిక్ లాగా యూస్ చేసుకునేకి బాగుండాయి, ఇంకా సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాము. కొన్ని అయితే తీసుకున్నాము. ఏవేవి కొన్నాను ఈ వ్లాగ్లో చూపించలేదు కానీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా లసిత అయితే ఇవి తీసుకునిందని చెప్పి ఇంకా డింపుల్ అయితే నన్ను అడుగుతున్నాడు, మమ్మీ నాకు పర్ఫ్యూమ్ తీసివా, నాకు ఆడ ఉండే పర్ఫ్యూమ్స్ బాగా నచ్చాయి, నాకు ఏదో ఒకటి తీసి అని ఇంకా అడుగుతున్నాడు. తనైతే ఇలాంటి ఎగ్జిబిషన్లకి ఇదే ఫస్ట్ టైం వచ్చింది డింపుల్ అయితే. ఇంకా తను చూడంగానే అది అడిగేసరికి సర్లే తీయిస్తానులే నాన్న అని ఇంకా చెప్తున్నాను. ఇంకా ఆల్రెడీ లసితకైతే ఇవన్నీ తీయించాను కదా, ఇంకా అందుకని చెప్పి తనైతే పర్ఫ్యూమ్ తీసి అని ఇంకా నా పక్కన వచ్చి ఇంకా నన్ను పిలుస్తూనే ఉన్నాడు, రా చూద్దువు అనేసని. ఇంకా లసితకి తీయిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా డింపుల్కి పర్ఫ్యూమ్ తీసిద్దామని ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ 200, ఇంకా ఎండింగ్ 300, మరీ అంత కాస్ట్ అయితే ఏం లేవు. ఇంకా నేనైతే పర్ఫ్యూమ్స్ నాకైతే ఐడియా అయితే లేదు, పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు పర్ఫ్యూమ్స్ పైన అయితే. ఇంకా నాకైతే ఈ స్మెల్ చూస్తేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది పర్ఫ్యూమ్ స్మెల్ అంటేనే. అందుకని చెప్పి నేను పిల్లలకైతే ఇంతవరకు అయితే తీసి ఇవ్వలేదు. ఇంకా తనైతే అడుగుతూనే ఉన్నాడు. ఇంకా తన కోసం అని చెప్పి ఇంకా ఒకటి ఎక్కువ స్మెల్ రాకుండా సింపుల్గా ఉండేటట్లు అయితే ఒకటైతే తీర్చాను. మా అమ్మకు కూడా నాలాగా పర్ఫ్యూమ్ స్మెల్ అంటే పెద్దగా ఇష్టం లేదు. ఇంకా డింపుల్ ఎందుకు ఇది అనేసని ఇంక మా అమ్మ అయితే అంటుంటే అమ్మమ్మ నాకు కావాలి అని ఇంక అడిగాడు. ఇంకా అంతలో బర్త్డే కదా, ఇంక ఈరోజు అడిగాడని చెప్పి నేను కూడా ఇంకా కాంప్రమైజ్ అయిపోయి తీర్చేశాను. మరీ అంత కాస్ట్ కూడా కాదు కదా అని చెప్పి. ఇంకా అదే మా డింపుల్ అంటున్నాడు, నేను అడగంగానే మా మమ్మీ ఈరోజు నాకు పర్ఫ్యూమ్ తీర్చేసింది అనేసని ఇంకా అదే చెప్తున్నాడు తనైతే. ఇంక ఇక్కడ తీసుకున్నాం కదా, ఇంకా బయట వచ్చేసాము. ఈ బయట రాగానే కొంచెం పార్క్ టైప్ అయితే ఉన్నింది. ఇంకా కొంచెంసేపు కూర్చొని వెళ్దాము అని చెప్పి ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఇంక ఇటు సైడ్ అయితే ఎగ్జిబిషన్కి హోటల్కి కొంచెము సంబంధం లేనట్టయితే పెట్టేసి ఉండారు ఇప్పుడైతే. అంటే హోటల్కి వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఒక సైడ్లో కార్నర్గా ఉంది. ఇంకా అక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారు. అలానే ఆ సైడ్ అయితే కొంచెం పార్క్ టైప్ కూడా ఉంది, బాగునిందండి కూర్చోవడానికైతే. ఇంకా అందుకే చల్లగా గాలి కూడా వస్తూ ఉన్నింది. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ఏమేమి తీసుకున్నాము. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అక్కడ 2-3 రకాలు పర్ఫ్యూమ్స్ కొట్టుకొని చూసాం కదా, అందుకు స్మెల్ ఇది బయటకల్లా వచ్చి లసిత అయితే చూస్తూ ఉంది ఎలా ఉంది స్మెల్ ఏమి అనేసని. ఏమమ్మా వీడి ముఖం లాగే ఉంది అని చెప్పి ఇంక వాళ్ళ తమ్ముడిని అయితే అంటుంది. సరే నీకు నచ్చింది కదా నువ్వే తీసుకో అని చెప్పి ఇంక అంటుంది. లసిత అయితే సెలెక్ట్ చేసేటప్పుడు అయితే వాళ్ళ తమ్ముడిని అడుగుతా ఉన్నింది, ఇద్దరం యూస్ చేసుకునేటట్లయితే తీసుకో బాగుంటుంది అని ఇంకా వాళ్ళ తమ్ముడికి చెప్తే ఇంకా తనకు నచ్చిందే తీసుకున్నాడంట. అందుకని చెప్పి తనైతే కోప్పడింది. వాళ్ళు గొడవలు మామూలేలేండి, ఎప్పుడు గొడవలు వేసుకుంటారు, మళ్ళీ అక్క తమ్ముడు కలిసిపోతారు. ఇంక వచ్చాం కదా అని చెప్పి ఇంకా పిల్లల్ని అయితే ఒక ఫోటో అయితే తీశాను. అంతలో ఇద్దరు కొత్త డ్రెస్సులు వేసుకున్నారని చెప్పి ఇంక ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా టైం అవుతుంది, ఇంక మేమైతే బయలుదేరేవాలి. లసితని ఇప్పుడు వచ్చేస్తావా ఇంటికి అని అడిగితే తనైతే రానని చెప్పింది. ఇంకా 2 days ఉండేసి వస్తానులేమ్మా, మళ్ళీ నాకు లీవులు ఇవ్వరు అనేసని తను అనేసరికి ఇంకా లసితనైతే అక్కడే పెట్టేశాము. డింపుల్ని మటుకు మేము తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా అమ్మ దగ్గర డిన్నర్ చేసేసి మళ్ళీ బయలుదేరేస్తాము.
డింపుల్ని కూడా వదిలేసి వెళ్ళుండొచ్చు, కానీ ఇంకా తనని క్లాస్లో చేర్పించేశారు కదా, ఇంకా క్లాసు ఇదైపోతుంది అని చెప్పి ఇంక మా వారైతే వద్దని చెప్పి తీసుకొని వెళ్ళిపోదాము డింపుల్ని అన్నారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంకా డింపులు, నేను, మా వారైతే బయలుదేరేస్తున్నాము. ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి. నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.